సో ఈరోజు టాపిక్ ఏంటంటే గిట్ అండ్ గిటాబ్ అన్నమాట. అసలు గిట్ అంటే ఏంటి, గిటాబ్ అంటే ఏంటి, అసలు మనం గిట్ గురించి గిటాబ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి. అసలు ఫస్ట్ మనం గిటాబ్ కంటే కూడా ముందు మనము విసిఎస్ గురించి తెలుసుకోవాలన్నమాట. విసిఎస్ అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి బేసిక్ గా. సో ఇక్కడికి వెళ్తే మనము గిట్ అనేది మనకి గిట్ ను వదిలేస్తే విసిఎస్ ఆర్ ఎస్సిఎం అంటారు అనమాట. విసిఎస్ అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎస్సి అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. సో సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి బేసిక్ గా. సో ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, సో ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఒక ఆర్గనైజేషన్ కి మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది. సో మనకు ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ కి రిలేటెడ్ గా ఫస్ట్ యాక్టివిటీ ఏం చేస్తాము. సో ఫస్ట్ డిస్కషన్ జరుగుతుంది, మనకు ఒక ప్రాజెక్ట్ వస్తుంది. సో ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, టీమ్స్ కి డివైడ్ చేస్తారు. అంటే ఈ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే వీ నీడ్ టు సమ్ టీమ్స్ అన్నమాట. సో వాట్ ఆర్ ద టీమ్స్ లైక్ డెవలప్మెంట్ టీమ్ అని చెప్పి, డెవలపర్స్ అని చెప్పేసి, టెస్టర్స్ అని చెప్పేసి, అలాగే ఆపరేషన్ టీమ్స్ అని చెప్పేసి. సో ఫస్ట్ ఏం చేస్తారు, సో ఒక మీటింగ్ అనేది ఇనిషియేట్ చేస్తారు. మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ మేనేజర్ సో ఓవరాల్ గా రిక్వైర్మెంట్ అంతా గ్యాదర్ చేసుకుని, సో అన్ని టీమ్స్ కి ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేస్తారు. సో ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ని లీడ్ తీసుకుంటున్నారో, సో ఆన్ సైట్ నుంచో ఆఫ్ సైట్ నుంచో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే కాల్లో మనకి ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బేసిక్ గా దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ దిస్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ ద ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి ఒక సర్టెన్ బౌండరీస్ అనేవి సెట్ చేస్తారు. సో అప్పుడు ఏం చేస్తారు డెవలపర్స్, ఫస్ట్ టాస్క్ వచ్చేసి డెవలపర్స్ ఉంటుంది. సో డెవలపర్స్ వర్క్ చేయడానికి సో మనం సర్వర్స్ అన్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తాం. సో వన్స్ మనం సర్వర్స్ ని హ్యాండ్ ఓవర్ చేసినాక డెవలపర్స్ ఏం చేస్తారంటే వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఎలా కోడ్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ అప్లికేషన్ సపోజ్ పైథాన్ మీద, డాట్ నెట్ మీద, జావా మీద, సో లేకుంటే ఏ పర్టికులర్ లాంగ్వేజ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందో ఆ లాంగ్వేజ్ మీద డెవలపర్స్ కోడ్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అలా స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేసిన తర్వాత ఒక సెంట్రలైజ్ లొకేషన్ లో ఆ ప్రాజెక్ట్ సంబంధించిన సమరీ కానీ ఆ కోడ్ కానీ ఒక సెంట్రలైజ్ లొకేషన్ లో పెట్టుకుంటారు అనమాట. దాన్ని ఏమంటారంటే రిపాజిటరీ అంటారు. సో రిపాజిటరీ కానీ, సో సపోజ్ రిపాజిటరీ కాదు ఒక ఫోల్డర్ అనుకోండి. సో ఒక ప్రాజెక్ట్ కి ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేస్తాం మనం విండోస్ లో. సో చేసినప్పుడు ఏముంటది, ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎంటైర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా మనం ఎక్కడ ఒక సింగిల్ ప్లేస్ లో మేనేజ్ చేసుకుంటే దాన్ని ఫోల్డర్ అన్నాం. అదే విధంగా ఒక సెంట్రలైజ్ లొకేషన్ లో పెట్టుకుంటే దాన్ని ఏమన్నాము రిపాజిటరీ అన్నాం అనమాట. సో వాటిని మనం విసిఎస్ అండ్ ఎస్సిఎం. అంటే మనకి జస్ట్ ఫోల్డర్ ఉంటే సరిపోదు, దానికి కొన్ని సెక్యూరిటీ కానీ లేకుంటే కొన్ని మెకానిజమ్స్ కానీ కొన్ని బియాండ్ దట్. సో ఫోల్డర్ గా కాకుండా ఒక ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నామంటే ఒక స్ట్రక్చర్ ఫార్మెట్ అనేది ఉండాలి. సో దానికోసం మనం ఏం చెప్పుకున్న కాన్సెప్ట్ అంటే బీసీఎస్ అనే కాన్సెప్ట్ కి వచ్చాం. బీసీఎస్ఆర్ ఎస్సీఎం అన్నమాట. అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అన్న అంటారు, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అన్న అంటారు. అంటే మన సోర్స్ ఏదైతే మన కోడ్ ఉందో ఆ కోడ్ నే సోర్స్ గా ఒక పర్టికులర్ ప్లేస్ లో మేనేజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అన్నాం. లేదు విసిఆర్ అంటే ఏంటంటే వర్షన్. సో వర్షన్ అంటే ఏంటి, ఏం చేసాము, సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ డెవలప్మెంట్ టీమ్ లో ఎన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. సో ప్రతి మెంబర్ కూడా ఒక్కొక్క ఫైల్ మీద ఒక్కొక్క ఫీచర్ మీద వర్క్ చేస్తారు అంతే కదా. సో ఒక అప్లికేషన్ తీసుకున్నామండి, అప్లికేషన్ లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉండొచ్చు అంతే కదా. సో ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం, సపోజ్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకున్నామండి. సో బ్యాంకింగ్ అప్లికేషన్స్ లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, సో నాకు పర్సనల్ అకౌంట్ అని ఉంటుంది. సో అలాగే మనకి క్రెడిట్ కార్డ్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లోన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో లోన్స్ లో మళ్ళీ సబ్ ఫీచర్స్ ఉంటాయి, గోల్డ్ లోన్ అని చెప్పేసి, హోమ్ లోన్ అని చెప్పేసి, ప్రీ అప్రూవ్డ్ లోన్ అని చెప్పేసి. దీస్ ఆల్ ఆర్ ద ఫీచర్స్ అన్నమాట. అంటే ఒక అప్లికేషన్ కి సంబంధించిన ఫీచర్స్. అంటే పర్టికులర్ అప్లికేషన్ మీద ఒక డెవలపర్ అనే పర్సన్ అన్ని ఫీచర్స్ మీద వర్క్ చేయడు. సో దాన్ని సెగ్రిగేట్ చేసుకుంటారు. ఈ ఫీచర్ మీద కొంతమందిని వర్క్ చేయండి, ఈ ఫీచర్ మీద కొంతమంది ఇంప్లిమెంట్, అంతే కదా. సో ఒకే కోడ్, ఒకే పర్సన్ కోడ్ మొత్తం రాయలేడు. సో అందుకని ఏం చేస్తారు, టీమ్ గా డివైడ్ అయిపోయి సో పార్ట్ గా డివైడ్ చేసుకుంటారు. నీ పోర్షన్ ఆఫ్ వర్క్ ఇది, నీ పోర్షన్ ఆఫ్ వర్క్ ఇది అని చెప్పేసి. సో అలా వర్క్ చేసుకుని ఈ పర్టికులర్ థింగ్ ను మొత్తం ఒక సెంట్రలైజ్ లొకేషన్ లో మేనేజ్ చేసుకుంటారు అనమాట. దాన్నే మనం బీసీఎస్ అన్నాం. ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ మనకి ఏమి హెల్ప్ చేస్తుంది అంటే, సో ఒక పర్టికులర్ ఫైల్ ఉంది, ఆ పర్టికులర్ ఫీచర్ మీద ఎవరు వర్క్ చేస్తున్నాడు, ఎందుకు వర్క్ చేస్తున్నాడు, ఏం వర్క్ చేశాడు. సో టుడే ఈ వర్క్ కమిట్ చేశాడు, సో కమిట్ చేసినప్పుడు ఎంతవరకు కమిట్ చేశాడు. సో టుమారో నెక్స్ట్ ఇంకో కమిట్ చేశాడు, సో ఏ కమిట్ చేశాడు, అదంతా మనం మేనేజ్ చేసుకుంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం అనమాట. సో బిలో ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ విసిఎస్. ఏం చేస్తుంది, అలౌ ద డెవలపర్ టు వర్క్ సైమల్టేనియస్లీ. దీనికి ఉన్న ఫీచర్ ఏంటంటే, సో ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో అందరూ డెవలపర్స్ కూడా సైమల్టేనియస్లీ గా వర్క్ చేసుకునే ఫీచర్ అనేది ఎనేబుల్ చేస్తుంది. డస్ నాట్ అలౌ ఓవర్ రైట్ ద ఈచ్ అదర్ చేంజెస్. ఇక్కడ ఏమి అలౌ చేయదంట,
సో డోంట్ ఓవర్ రైడ్ ద ఈచ్ అదర్ చేంజెస్. ఎవరైతే చేంజెస్ చేశారో అదే చేంజెస్ మీద ఓవర్ రైడ్ చేసే విధంగా ఇది అలో చేయదు. ఓకేనా? మెయింటైన్ ద హిస్టరీ ఆఫ్ ఎవ్రీ వర్షన్. సో ఇది ఏం చేస్తుంది, హిస్టరీ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. ద ఫాలోయింగ్స్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వీసెస్. ఇక్కడ మనకి బేసిక్ 2 టైప్స్ ఆఫ్ వర్షన్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇంకోటి వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సెంట్రలైజ్డ్ అంటే ఒక లొకేషన్ లో ఉంటది. సో పర్టికులర్ ఒక లొకేషన్ లో ఉంటది. దాంతో మనం వర్క్ చేయాలనుకోండి, సో మనం వర్క్ చేయాలనుకుంటే సో 24/7 ఈ సిస్టమ్ తో సింక్ అయి కనెక్ట్ అయి ఉండాలన్నమాట. 24/7 ఎప్పుడైతే మనం వర్క్ చేసిన స్టార్ట్ చేసామో, వర్క్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దీంతో సింక్ అయి ఉండాలి. సో సింక్ అయి ఉండాలి, అలాగే ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉండాలన్నమాట. దాన్ని మనం ఏమన్నామంటే సివిసిఎస్ అంటే సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్పాము. సో ఇక్కడ చూసుకుంటే దానికి వచ్చేసి ఆ సపోర్ట్ చేసే టూల్ ఏంటంటే ఎస్విఎన్ అన్నమాట. ఎస్విఎన్ అంటే సబ్ వర్షన్. సో ఎప్పుడైతే ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు వచ్చిన సిస్టమ్ ఏంటంటే సివిసిఎస్ అంటే సెంట్రలైజ్. అంటే మనం వర్క్ చేసినంతసేపు ఇంటర్నెట్ ఉంది. సపోజ్ ఇప్పుడు ఏమన్నా ఇంటర్నెట్ గాన్ అయింది అనుకోండి, కనెక్షన్ అనేది లాస్ట్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ మళ్ళీ రీకనెక్ట్ చేసి చేయాల్సి ఉంటుంది. దట్టు సో ఈ సిస్టమ్ లో సపోజ్ ఇది సెంట్రలైజ్డ్ ఒకే సింగిల్ పర్టికులర్ కాపీ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, సో ఏదైనా ఈ పర్టికులర్ ఇది ఉంది కదా, ఈ సర్వర్ ని మనం మేనేజ్ చేసుకుంటున్నాం. ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ లో సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాము, యూజ్ చేసుకుంటున్నాం. ఏదైనా పాయింట్ ఆఫ్ టైమ్ లో ఆ పర్టికులర్ సర్వర్ కరెక్ట్ అయిపోయింది అనుకోండి, సో ఎంటైర్ ప్రాజెక్ట్ విల్ బి గాన్. సో మనం బ్యాకప్ అంటే బ్యాకప్ తీసి పెట్టుకోవచ్చు. సో లేదు మనకు పర్టికులర్ చేంజెస్ ఏవైతే చేసామో అవన్నీ లాస్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, డిస్ట్రిబ్యూషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, దీన్ని ఏమన్నామంటే డివిసిఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్. అంటే సో వాట్ ఆర్ ద కాపీ విల్ బి దేర్, ద ఎంటైర్ కాపీ విల్ బి రిఫ్లెక్టెడ్ టు ద ఎవ్రీ డెవలపర్. సో ప్రతి ఒక్క డెవలపర్ ఎవరైతే ఈ సిస్టమ్ తో వర్క్ చేస్తున్నారో, సో మనకి గిటబ్ లో ఎటువంటి కాపీ అయితే ఉందో సేమ్ కాపీ అనేది ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటెడ్ క్లయింట్ దగ్గర ఉంటది అనమాట. సో ప్రతి ఒక్క డెవలపర్ దగ్గర ఉంటది. సో ఇక్కడ ఏంటి పర్టికులర్ టైంలో ఇప్పుడు మనము ఎప్పుడైతే ఈ సెంట్రలైజ్డ్ లొకేషన్ లో సమ్ డేటా ఉంది, ఆ డేటాని మన దానిలో తెచ్చుకోవాలి. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. ఆ రెస్ట్ ఆఫ్ ద టైం అంతా మనం వర్క్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వర్క్ చేసుకోవచ్చు. అగైన్ మనం మన లోకల్ నుంచి రిమోట్ కి పంపించాలన్న టైంలో మాత్రం ఇంటర్నెట్ 2 టైమ్స్ మాత్రం ఇంటర్నెట్ కనెక్షన్ అనేది రిక్వైర్మెంట్. సో వర్క్ చేసుకునే టైంలో మనం దాంతో సింక్ అవ్వాల్సిన పని లేదు, వర్క్ చేసుకోవచ్చు. వీఆర్ ఏబుల్ టు కేపబుల్ టు వర్క్ అనమాట. సో అది సపోర్ట్ చేసే టూల్స్ ఏంటంటే గిట్ అనమాట. సో మనం గిటబ్ నేర్చుకోవడానికి మెయిన్ ఇది ఏంటంటే క్లయింట్ టూల్ అనమాట. సో అంటే ఏంటి, మనం లోకల్ రిపాజిటరీలో వర్క్ చేయడానికి యూజ్ చేసేది గిట్. గిటబ్ పడేది ఏంటంటే రిమోట్ రిపాజిటరీ, రిమోట్ గా ఒక సెంట్రలైజ్ లొకేషన్ లో ఉంటది అనమాట. సో గిటబ్ సిమిలర్, ఇది వచ్చేసి మనకి డెవలపర్ టూల్, అదేమో మనకి రిమోట్ అనమాట. ఓకే, అర్థమైందా ఇప్పుడు మనకి? సో డాక్యుమెంట్ లోకి వెళ్తే, సో ఇక్కడ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లైక్ ఎన్ని పేజెస్ ఉంది, ఇది అరౌండ్ 32 పేజెస్ ఉంది. సో సినారియో 1 ఏంటంటే వాట్ ఈస్ ద గిట్ అండ్ గిటబ్, వై ఇట్స్ మాస్టర్, మనం ఎందుకు నేర్చుకోవాలి, దీంట్లో మాస్టర్స్ ఎందుకు అవ్వాలి అంటే మోస్ట్ బిగినర్స్ కన్ఫ్యూజ్డ్ గిట్ అండ్ గిటబ్ దేర్ ఆర్ నాట్ ఏ సేమ్ థింగ్స్. సో బేసిక్ గా ఎలా ఉంటుంది, ఇది గిట్ అండ్ గిటబ్ అనేది రెండు మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో గిట్ అనేది ఒక డిఫరెంట్ టూల్ అనుకుని గిటబ్ అనేది డిఫరెంట్ టూల్ అనుకుంటాం. బట్ దట్ ఈస్ ద నాట్ ఏ కరెక్ట్ అజంప్షన్. సో అండర్స్టాండ్ ద ఫస్ట్ ఎవ్రీథింగ్ ఎల్స్ బికమ్ ఈజీ. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ గిట్ అంటే ఏంటి, గిటబ్ అంటే ఏంటో తెలుసుకుందాం. గిట్ అంటే ఏంటి, ఏ డిస్ట్రిబ్యూషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఇట్ రన్స్ లోకల్లీ ఆన్ యువర్ మిషన్. ఇది ఏం చేస్తుంది, లోకల్ గా మనం రన్ చేయడానికి యూజ్ చేసుకుంటాం మన మిషన్ లో. ఇట్ ట్రాక్ చేంజెస్ ఫైల్స్ అండ్ ఓవర్ ద టైం. ఇది ఏం చేస్తుంది, మనం చేసే చేంజెస్ కానీ అన్ని ట్రాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో గిటబ్ ఏంటిది, ఏ క్లౌడ్ బేస్డ్ హోస్టింగ్ ప్లాట్ఫామ్ ఫర్ గిట్. అంటే ఈ గిట్ మీదే గిటబ్ అనేది బిల్ట్ అవుతుంది. ఓకేనా? సో ఏ క్లౌడ్ బేస్డ్ హోస్టింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ద గిట్ రిపాజిటరీ. ఇట్ యాడ్స్ కొలాబరేషన్, సిఐసిడి, సెక్యూరిటీ స్కానింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆన్ టాప్ ఆఫ్ గిట్. సో గిట్ మీద ఇది బిల్డ్ చేశారు. అంటే ఈ గిట్ అనేది ఏంటి, క్లయింట్ టూల్ మనం వర్క్ చేసుకోవడానికి. సో అది మనం ఎక్కడ మేనేజ్ చేస్తాము, ఎవ్రీథింగ్ అనేది ఎక్కడ కన్సోలిడేట్ ఉంటుంది అంటే గిటబ్ లో ఉంటుంది. సో ఇక్కడ మనం కొలాబరేషన్ చేస్తాము, సిఐసిడి పైప్ లైన్స్ క్రియేట్ చేస్తాము, సెక్యూరిటీ స్కానింగ్ చేసుకుంటాము, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ టాప్ ఆఫ్ గిట్ మీద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అన్ని మనం చేస్తాం అనమాట. అది గిట్ హబ్ అనమాట. సో ఇలాగే సిమిలర్ గా ఉన్న టూల్స్ ఏంటంటే గిట్ ల్యాబ్ అండ్ బిట్ బకెట్. ఇవి కూడా సిమిలర్ థింగ్స్, ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ఆఫ్ గిట్ హబ్. ఏదైతే గిట్ హబ్ ఉందో ఆ గిట్ హబ్ కి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ ఏంటంటే గిట్ ల్యాబ్, బిట్ బకెట్ అనమాట. సేమ్ గిట్ అండర్స్టాండ్ డిఫరెంట్ యూఐ ఫీచర్స్,
గిట్ హబ్ ఈజ్ మోస్ట్లీ వైడ్ యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో గిట్ హబ్ అనేది మోస్ట్లీ ఏది, సో గిట్ హబ్ నేర్చుకుంటే సో గిట్ ల్యాబ్, బిట్ బకెట్ కూడా సిమిలర్ గానే ఉంటాయి. ఓకేనా? హూ క్రియేటెడ్ ద గిట్, ఎప్పుడు క్రియేట్ చేస్తారు, ఎవరు క్రియేట్ చేస్తారు, దాని గురించి ఇష్టని. సో వై ఎవ్రీ డెవాప్స్ ఇంజనీర్ మస్ట్ నో ద గిట్ హబ్. ప్రతి ఒక్క డెవాప్స్ ఇంజనీర్ కానీ డెవ్ సకాప్స్ ఇంజనీర్ కానీ సో ఎస్ఆర్ఈ కానీ గిట్ హబ్ గురించి ఎందుకు తీసుకోవాలంటే, యాజ్ ఏ డెవ్ సకాప్స్ ఇంజనీర్ ఎట్ లాంచ్, ఇది మన టెక్నాలజీ అనుకుంటే, సో ఇది మన కంపెనీ అనుకుంటే, యువర్ డైలీ వర్క్ రివీల్స్ అరౌండ్ ద గిట్ హబ్. మన డైలీ వర్క్ ఎక్కడి నుంచి ఉంటుంది, గిట్ హబ్ నుంచే ఉంటుంది. హియర్ ఈస్ ద వై ఇట్ ఈస్ ఎన్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ ఏమేమి ఉంటుంది, సోర్స్ ఆఫ్ ట్రూత్. సో సోర్స్ ఆఫ్ ట్రూత్ అంటే ఏంటి, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్. సో టెరాఫామ్ కానీ, అప్లికేషన్ కోడ్ కానీ, క్యూబర్నెటిస్ మ్యానిఫెస్ట్ కానీ, హెలిమ్ చార్ట్స్ కానీ, లైవ్ ఇన్ గిట్ హబ్. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, మనకి గిట్ హబ్ లో ఉంటాయి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన కోడ్ కావచ్చు, అప్లికేషన్ సంబంధించిన కోడ్ కావచ్చు, అదే డిప్లాయ్మెంట్ సంబంధించిన కోడ్స్ కావచ్చు, దాని చార్ట్ సంబంధించిన కోడ్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి మేనేజ్డ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద గిట్ హబ్ అనమాట. అంటే మనం ఒక గిట్ హబ్ గురించి తెలుసుకున్నామంటే మన ప్రాజెక్ట్ గురించి, సో వాట్ ఈజ్ యువర్ ప్రాజెక్ట్ స్కోప్, అసలు ప్రాజెక్ట్ ఏంటి, మన ప్రాజెక్ట్ లో ఏమేమి ఉన్నాయి, సో అసలు మన ప్రాజెక్ట్ ని ఎలా సెగ్రిగేట్ చేశారు, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డిజైన్ చేశారు, లేదు దాని కోడ్ అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, సో మైక్రో సర్వర్స్ లాగా ఉందా, లేకుంటే మొనోలిథికల్ గా ఉందా, లేదంటే డిప్లాయ్మెంట్ ఎలా స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు, లేదు లేకుంటే చార్ట్స్ ని ఎలా ఫాలో అవుతున్నారు, నీ ఎంటైర్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలుస్తుంది నీకు, గిటబ్ లోనే. సో అంటే నువ్వు ఫస్ట్ యాక్టివిటీ ఏంటి, యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ పర్సన్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఫస్ట్ చేయాల్సిన యాక్టివిటీ ఏంటి, సో ఫస్ట్ నీ గిటబ్ లోకి వెళ్ళి చూసుకోవాలి, దాన్ని అనలైజ్ చేయాలి. సో అనలైజ్ చేసి మన ప్రాజెక్ట్ ఏంటి, మన స్ట్రక్చర్ ఎలా ఉంది, సో ఏమేమి ఉన్నాయి, సో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది మనకి, గిటబ్ లో దొరుకుతుంది. సిఐసిడి ట్రిగ్గర్స్. సో ఎవ్రీ పుష్ ఆర్ పిఆర్. సో పిఆర్ అంటే సో పిఆర్ అంటే ఏంటి, సో పిఆర్ అంటే ఒక రిక్వెస్ట్ అన్నమాట. ఏం రిక్వెస్ట్ అది, సో ఏమన్నా చేంజ్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ బ్యాంచింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో డిఫరెంట్ బ్యాంచింగ్ స్ట్రాటజీస్ ఉన్నప్పుడు ఒక పిఆర్ రిక్వెస్ట్ ని రైజ్ చేస్తే ఆ పిఆర్ రిక్వెస్ట్ ని మనము ఎలా క్లోజ్ చేయాలి. సో పిఆర్ అంటే ఏంటి, ఎవ్రీ పుష్ ఇన్ పిఆర్ ట్రిగ్గర్స్ గిటబ్ యాక్షన్స్ పైప్ లైన్. దిస్ ఈస్ హౌ కోడ్ మూవ్స్ ఫ్రమ్ వన్ డెవలప్మెంట్ ల్యాప్టాప్ టు ప్రొడక్షన్. సో ఈ పిఆర్ రిక్వెస్ట్ ఏం చెప్తుంది, అసలు డెవలప్మెంట్ కోడ్ అనేది సో ల్యాప్టాప్ నుంచి ప్రొడక్షన్ కి ఎలా మూవ్ అవుతుంది అనే ఎంటైర్ సినారియో అనేది ఇక్కడ మనం అనలైజ్ చేస్తాం. ఓకేనా? డైలీ వీఆర్ రిసీవింగ్ ద పిఆర్స్. మనం డైలీ పిఆర్ రిక్వెస్ట్ అనేది రిసీవ్ చేసుకుంటాం. సో సెక్యూరిటీ గార్డ్, సెక్యూరిటీ గేట్ ఏంటంటే గిటబ్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ, ఇక డిపెండ్ బూట్ అన్నమాట. అలాగే సీక్రెట్ స్కానింగ్, అలాగే కోడ్ స్కానింగ్, రన్ ఆటోమేటిక్ అండ్ ఎవ్రీ కమిట్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం కమిట్ చేస్తున్నామో గిటబ్ అనేది ఆటోమేటిక్ గా దీస్ ఆర్ యాక్టివిటీస్ అనేవి పెర్ఫామ్ చేస్తుంది అనమాట. సెక్యూరిటీ స్కాన్ కావచ్చు, డిపెండ్ బూట్ కావచ్చు, అలాగే కోడ్ స్కానింగ్ కావచ్చు, అదంతా కూడా ఆటోమేటిక్ గా జరిగే యాక్షన్. నెక్స్ట్ గిట్ ఆప్స్. గిట్ ఆప్స్ అంటే ఏంటి, ప్రీవియస్ గా మనం ఏం చేసేవాళ్ళం అంటే, సో గిటబ్ లో కోడ్ ఉండేది. సో సిఏసిడి చేయడం కోసం ఒక టూల్ ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, జెన్కిన్స్ అనే ఒక టూల్ ఉండేది. ఆ జెన్కిన్స్ ఏం చేసేదంటే, ఇప్పుడు సోర్స్ కోడ్ ఎక్కడ ఉంది కదా, ఆ కోడ్ ఫస్ట్ తెచ్చుకుని ఆ కోడ్ మీద ఏవైతే స్టెప్స్ మనం ఇన్వాల్వ్ చేసామో అవన్నీ రన్ చేసేది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ గిట్ హాప్స్ ఏం చేస్తుందంటే, ఎక్కడైతే మనం సోర్స్ కోడ్ ఉందో అక్కడి నుంచే కూడా రన్ చేసే క్యాపబిలిటీ తీసుకొచ్చింది అనమాట. ఈ గిట్ హాప్స్ ఏం చేస్తుంది, సిఐసిడి అంతా కూడా ఇక్కడే చేయొచ్చు మనం. సో దానికోసం మనం పర్టికులర్ ఒక టూల్ తీసుకోవాల్సిన పని లేదు. సో జెన్కిన్స్ తీసుకుని జెన్కిన్స్ రన్ చేసుకుని సో జెన్కిన్స్ కాన్ఫిగర్ చేసుకోవాల్సిన నెసెసిటీ లేదు ఇప్పుడు. సో గిట్ హాప్స్ వచ్చేసింది, గిట్ హాప్స్ ద్వారా మనం వయా గిట్ హబ్ లోనే చేసుకోవచ్చు. సో అందుకని గిట్ హాప్స్ అని చెప్పాము. ఇక్కడ ఏముంది, ఆర్గో సిడి. సో దీన్ని ఏమంటామంటే, ఆర్గో సిడి ఏంటంటే, సో ఇప్పుడు మనం డిప్లాయ్మెంట్ చేస్తాం. సో డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే, డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే మన కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ని లైవ్ లోకి తీసుకెళ్తే దాన్ని డిప్లాయ్మెంట్ అంటాం, అంతే కదా. సో ఇప్పుడు మన కోడ్ ఉంది, మన కోడ్ వచ్చేసి మన రిమోట్ రిపాజిట్ లో ఉంది. ఆ రిమోట్ రిపాజిట్ లో ఉన్న కోడ్ ని తీసుకుని సో ఎవరైతే అప్లికేషన్ ఓనర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఓస్ట్ నేమ్ ఉంటుంది కదా, అంతే కదా. ఓస్ట్ నేమ్ అంటే లైక్ అమెజాన్.com, గూగుల్.com, అలాగే మన కంపెనీ అనుకోండి, లైక్ ఫ్లిప్కార్ట్ కావచ్చు, లేకుంటే మనకి సమ్ పర్సనల్ కంపెనీ ఉంది, లైక్ లాంచర్ అనే కంపెనీ ఉంది, లాంచర్.com అని కొట్టామనుకోండి. సో ఆ కంపెనీ మొత్తం ఎలా డిస్ప్లే అవుతుంది, దానిలో ఉన్న ఫీచర్స్ ఎలా, లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్, లేకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, లేకుంటే లైక్ యాక్సిస్ బ్యాంక్. సో ఇవన్నీ కూడా వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో మన ఎప్పుడైతే మనము
యాక్సిస్ బ్యాంక్ అని కొట్టగానే గూగుల్లో ఆ పర్టికులర్ అప్లికేషన్ మొత్తం బయటికి ఎలా వస్తుందా? సో అదే మనం డిప్లాయ్మెంట్ అంటారు. సో అంటే మనం డెవలప్ చేసిన కోడ్ ని అలా ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకి విజిబిలిటీగా తీసుకెళ్లే పర్టికులర్ థింగ్ ని డిప్లాయ్మెంట్ అంటారు. సో అలా డిప్లాయ్మెంట్ మనం మేనేజ్ చేయాలంటే వీ నీడ్ టు నో అబౌట్ హౌ ద ఫ్లో. సో మన కోడ్ ని ఎలా తెచ్చుకుంటాం, ఆ కోడ్ ని ఎలా టెస్ట్ చేయాలి, ఆ కోడ్ టెస్ట్ చేసిన తర్వాత ఏ యాక్టివిటీ చేయాలి, సో చేసిన తర్వాత డిప్లాయ్మెంట్ కోసం మనం ఏమి లెర్న్ చేసుకోవాలి. సో ఆ ఎంటైర్ థింగ్ ని మనము ఏమని చెప్పుకున్నాము, డిప్లాయ్మెంట్ అన్నాం అనమాట. సో ఆ డిప్లాయ్మెంట్ ఏంటంటే ఆర్గో సిడి అంటే ఏంటంటే, సో ఇది క్యూబర్నెటిస్ అనే ఒక ఆర్కెస్ట్రేషన్ టూల్ ఉంటుంది. అంటే డిప్లాయ్మెంట్స్ మొత్తం మనము వయా క్యూబర్నెటిస్ ద్వారా చేస్తాము. క్యూబర్నెటిస్ ఏం చేస్తుందంటే ఎంటైర్ అవర్ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ని బ్యాలెన్స్డ్ గా సో 24/7 రన్నింగ్ లో ఉండేటట్టు, సో మన కీప్ ఆన్ మన అప్లికేషన్ రన్నింగ్ లో ఉండేటట్టు చేసే యాక్టివిటీని ఆర్గో సిడి అంటారు అనమాట. ఇదేం చేస్తుంది, డిప్లాయ్మెంట్ కోసం మనం కొన్ని ఫైల్స్ రాస్తాం, ఆ ఫైల్స్ ని ఆటోమేటిక్ గా సింక్ చేసి పెట్టుకుంటది ఎప్పుడు. సో ఏదైనా చేంజ్ చేసాము గిటబ్ లో, సో ప్రొడక్షన్ కి అలా లోకల్ కి సింక్ అనేది క్రియేట్ చేసుకునేది ఆర్గో సిడి అనమాట. ఓకేనా? సో వాచ్ ఇస్ ద గిటాబ్ రిపో. సో ఎనీ చేంజ్ ఇన్ రిపో ఆటోమేటికలీ డిప్లాయ్మెంట్ టు ద క్యూబర్నెటిస్. ఇప్పుడు నీవు సపోజ్ మన డిప్లాయ్మెంట్ లోకల్ లో చేంజెస్ చేసాము, సో మన అప్లికేషన్ అనేది ఆల్రెడీ ప్రొడక్షన్ లో రన్నింగ్ లో ఉంది. సో అలా రన్నింగ్ లో ఉన్నప్పుడు మనం ఇదేం చేస్తుంది, సో దీన్ని సింక్ చేసుకుంటుంది ప్రొడక్షన్ లో ఉన్న మేనిఫెస్ట్ ఫైల్స్ కి, అలాగే మనకు లోకల్ లో ఉన్న మేనిఫెస్ట్ ఫైల్స్ సేమ్ ఉన్నాయా లేవా అని ఎవ్రీ టైం సింక్ చేసుకుంటూ ఉంటది అనమాట. సో నెక్స్ట్ ఆడిట్ ట్రయల్స్, ఎవ్రీ కమిట్ హూ చేంజెస్ వాట్ వెన్ వై. సో ఈ ఆడిట్ ట్రయల్స్ ఏంటంటే ఈ కమిట్ ఏం చేస్తుంది, హూ చేంజ్డ్, వాట్ చేంజ్డ్, వెన్ చేంజ్డ్, వై చేంజ్డ్. సో అదంతా కూడా ట్రయల్స్ లో మనకి ఫుల్ హిస్టరీ అనేది మేనేజ్ చేసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ టీమ్ కొలాబరేషన్, సో పుల్ రిక్వెస్ట్. సో పిఆర్ అంటే ఏంటంటే పుల్ రిక్వెస్ట్ అనమాట. సో పిఆర్ అంటే పుల్ రిక్వెస్ట్, ఎనేబుల్ కోడ్ రివ్యూ, అప్రూవల్ గేట్స్, డెసిషన్ బిఫోర్ ఎనీథింగ్ గోస్ టు ద ప్రొడక్షన్. ఇదంతా ఎక్కడ జరుగుతుంది, టీమ్ కొలాబరేషన్ లో జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 2 లో ఏముంది, సో సెక్షన్ 1 లో వచ్చేసి వాట్ ఈస్ గిటబ్, వాట్ ఈస్ వై గిటబ్, సో వాట్ ఈస్ ద గిట్, సో వై యూ నీడ్ టు లెర్న్, వాట్ ఈస్ ద కోర్ ఫీచర్స్ అవైలబుల్ ఇన్ ద గిటబ్. ఆ గిటబ్ లో ఉన్నాయని చూసాం. నెక్స్ట్ కోర్ కాన్సెప్ట్. సో కోర్ కాన్సెప్ట్ ఏంటి, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే దేర్ ఆర్ 3 స్టేజెస్ ఆఫ్ ద గిట్. గిట్ లో మనకి ఎన్ని స్టేజెస్ ఉన్నాయంట, 3 స్టేజెస్ ఉన్నాయి. ఏంటి ఆ 3 స్టేజెస్, ఫస్ట్ స్టేజ్ వచ్చేసేమో లోకల్ అన్నమాట, లోకల్. సెకండ్ వచ్చేసేమో స్టేజింగ్, థర్డ్ వచ్చేసేమో రిమోట్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి, సో దేర్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎవ్రీ ఫైల్ ఇన్ గిట్ లైవ్ ఇన్ వన్ ఆఫ్ 3 స్టేజెస్ అన్నమాట. సో ఇది లైవ్ లో ఉంటే వన్ ఆఫ్ ది 3 స్టేజెస్ లోనే ఉంటది. ఎప్పుడు గిట్ లైవ్ లో ఉందంటే ఐదర్ ఈ 3 స్టేజెస్ లోనే ఉండాలన్నమాట. సో ఏంటది, వర్కింగ్ డైరెక్టరీ. ఫస్ట్ వచ్చేసి వర్కింగ్ డైరెక్టరీ, సెకండ్ వచ్చేసి స్టేజింగ్ ఏరియా, థర్డ్ వచ్చేసి రిపాజిటరీ అన్నమాట. సో వర్కింగ్ డైరెక్టరీ అంటే ఏంటి, యువర్ యాక్చువల్ ఫైల్ ఆన్ డిస్క్. ఇప్పుడు మన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ ని మనము సపోజ్ ఇక్కడ గిటబ్ లో మన ప్రాజెక్ట్ రిపాజిటరీ ఉంది, ఆ రిపాజిటరీ నేను లోకల్ కి తెచ్చుకున్నా. సో లోకల్ కి తెచ్చుకున్నప్పుడు దాన్ని ఏమంటామంటే వర్కింగ్ ఏరియా అంటాం. అంటే ఇక్కడ మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం, మన ఫైల్స్ మీద కోడ్స్ రాయడం చేయడం కానీ లేకుంటే మోడిఫై చేయడం కానీ స్టార్ట్ చేస్తాం. అలా చేసిన ప్లేస్ ని ఏమంటాం మనము, వర్కింగ్ ఏరియా అంటాము. సో అప్పుడు మనము ఆ వర్కింగ్ ఏరియా నుంచి ఎక్కడికి పంపించాలి, స్టేజింగ్ ఏరియాకి పంపించాలి. అంటే మనం చేసిన చేంజెస్ కానీ మనం రాసిన కోడ్ కానీ ఒక ఇండెక్సింగ్ ఇస్తున్నాం అనమాట. అంటే ఇందుకు ఇండెక్సింగ్, ఇప్పుడు మనకి బేసిక్ గా ఒక టెక్స్ట్ బుక్ కానీ నోట్ బుక్ కానీ టెక్స్ట్ బుక్ తీసుకుంటాం. సో ఏదైనా టెక్స్ట్ బుక్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇండెక్స్ పేజ్ ఉంటుంది. ఆ ఇండెక్స్ పేజ్ లో ఏముంటది, టాపిక్స్, ఈ పర్టికులర్ ఎంటైర్ టెక్స్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ టెక్స్ట్ లో దిస్ మెనీ కాన్సెప్ట్స్ ఉంటాయి, పర్టికులర్ పేజ్ ఉంటే పర్టికులర్ పేజ్ కి ఈ కాన్సెప్ట్ ఉంటది అని చెప్తుంది. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ ఎవడైతే వర్క్ చేస్తున్నాడో వర్క్ చేస్తున్నప్పుడు దానికి ఏం క్రియేట్ అవ్వదు. సో ఎప్పుడైతే ఈ వర్కింగ్ ఏరియా నుంచి మన ఫైల్ ని స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేసామో ఒక ఇండెక్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఈ పర్టికులర్ టాపిక్, ఈ పర్టికులర్ ఫైల్ కి ఒక ఇండెక్స్ చేస్తుంది. ఆ ఇండెక్స్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, దాన్ని రిపాజిటరీకి మూవ్ చేస్తాము. సో రిపాజిటరీకి మూవ్ చేస్తున్నామంటే కమిట్ చేస్తాము. అంటే కమిట్ ఏం చేస్తాము, ఈ పర్టికులర్ థింగ్ అనేది నేను చేంజ్ చేశాను, దానికి ఒక మెసేజ్ ఇస్తా. సో ఇచ్చానంటే ఏమవుతుంది, అది రిజిస్టర్ అవుతుంది అనమాట.
సో ఈ పర్టికులర్ టైంలో ఈ చేంజ్ జరిగింది, ఈ పర్టికులర్ ఆథర్ చేశాడు ఈ చేంజెస్ ని, ఈ పర్టికులర్ ఆథర్ ఈ పర్పస్ మీద ఈ చేంజ్ చేశాడు అంతా రిజిస్టర్ అయ్యేదాన్ని రిపాజిటరీ అంటాం అనమాట. సో ఇదంతా లోకల్ గా జరుగుతుంది, మనం చెక్ చేసుకోవాలి. అంటే ఒకే పేజ్ లో ఉంటుంది, మనకు కనిపించదు. సో లోకల్లోనే ఫస్ట్ వర్కింగ్ ఏరియాలో ఉంటాం మనం. సో వర్కింగ్ ఏరియాలో ఉన్న తర్వాత చేంజెస్ అయిన తర్వాత మనం ఒక కమిట్ ఇవ్వాలన్నమాట. సారీ, ఒక కమాండ్ ఇవ్వాలి. ఏం కమాండ్ అంటే గిట్ యాడ్ అనే కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడు మనం గిట్ యాడ్ అని ఎప్పుడైతే ఇచ్చామో అది వర్కింగ్ నుంచి స్టేజింగ్ మూవ్ అవుతుంది. సో స్టేజింగ్ నుంచి రిపాజిటరీ మూవ్ చేయడానికి గిట్ కమిట్ అని ఇవ్వాలి. గిట్ కమిట్ -m అని మెసేజ్ ఇచ్చి అక్కడ మెసేజ్ పాస్ చేయాలి. అప్పుడు అది లోకల్ నుంచి స్టేజింగ్ నుంచి రిపాజిటరీకి మూవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఫైల్స్ మార్క్డ్ రెడీ టు కమిట్. సో విత్ గిట్ యాడ్ రిపాజిటరీ దట్ ఈస్ ఇన్ యూజింగ్ ఆఫ్ గిట్ కమిట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రియల్ టైం ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఏముంది? సో యువర్ ఎడిటింగ్ దే. సో సపోజ్ నా దగ్గర ఒక ఫైల్ ఉంది. సో దట్ ఈస్ దన్ main.tf. సో main.tf అంటే ఏంటి? టెరాఫామ్. సో టెరాఫామ్ లో ఒక main.tf ఫైల్ ఉంది. ఆ main.tf ఫైల్ లో ఫస్ట్ నేను ఏం చేశాను? సో క్లోన్ చేసుకోవడము, లేకుంటే పుల్ చేసుకోవడము, ఏదో ఆ పర్టికులర్ థింగ్ అనేది ఫస్ట్ నా లోపలికి తెచ్చుకున్నాను. సో తెచ్చుకున్న తర్వాత నేను ఫస్ట్ ఏం చేశాను? గిట్ స్టేటస్ అని చూస్తే సి విచ్ ఫైల్ చేంజెస్ ఇన్ ద వర్కింగ్ డైరెక్టరీ. స్టేటస్ అని చూస్తే ఏమవుతుంది? సో మన దగ్గర ఒక ప్రాజెక్ట్ అంటే నాట్ ఏ సింగిల్ ఫైల్, ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నప్పుడు వీఆర్ వర్కింగ్ ద సమ్ ఫైల్. సో ఫైల్ మీద వర్క్ చేసినప్పుడు ఏ ఫైల్ మీద వర్క్ చేసామో మనం చూసుకోవాలి కదా. అప్పుడు మనం ఏం చేస్తాము? గిట్ స్టేటస్ అనే కమాండ్ ఇస్తాము. గిట్ స్టేటస్ ఏం చేస్తుంది? సో మీకు ఆల్రెడీ తెలుసు, వాట్సాప్ స్టేటస్ అని యూజ్ చేస్తారు. సో ఎందుకు వాట్సాప్ స్టేటస్ యూజ్ చేస్తారు మీరు? అంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళారు, సో అంతా ఎక్స్ప్లోర్ చేసేసుకుంటారు మీరు ఫస్ట్. సో ఏం చేస్తారు? సపోజ్ మీరు ఎక్కడికన్నా కొత్త ప్లేస్కి వెళ్ళారు అనుకోండి, స్టేటస్ పెట్టేస్తారు. ఏదైనా ఈవెంట్కి వెళ్ళినా స్టేటస్ పెట్టేస్తారు. ఏదైనా మూవీకి వెళ్ళినా స్టేటస్. అంటే నీ గురించి నీకు పబ్లిక్ కి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏం చేసావు పర్టికులర్ టైం. ఇక్కడ కూడా అంతే అనమాట. గిట్ స్టేటస్ అంటే నువ్వు వర్క్ చేసే ఫైల్ ప్రెసెంట్ ఎక్కడ ఉంది, సో నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేది గిట్ స్టేటస్ అనమాట. సో గిట్ స్టేటస్, ఓకే గిట్ స్టేటస్ చూసాను, ప్రెసెంట్ నేను వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నా. సో నేను ఇది సమ్ వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత ఆ వర్క్ నేను ఇండెక్సింగ్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు ఏం చేస్తాను? గిట్ యాడ్. సో గిట్ యాడ్ అనే కమాండ్ ఇచ్చి ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ కి నేను నేమ్ ఇస్తాను ఇక్కడ, లేకుంటే డాట్ అని కానీ లేకుంటే ఆ నేమ్ కానీ ఇస్తా. అంటే ఏమవుతుంది? ఈ పర్టికులర్ ఫైల్ అనేది వర్కింగ్ డైరెక్టరీ నుంచి స్టేజింగ్ ఏరియాకి మూవ్ అవుతుంది. సో అప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేసాం అనుకోండి, ప్రీవియస్ గా ఆ ఫైల్ కలర్ ఒకటి ఉంటుంది, ఎప్పుడైతే గిట్ యాడ్ చేసామో దాని ఫైల్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అక్కడ కూడా మనకి చెప్తుంది ఇది పర్టికులర్ స్టేజ్ లో ఉంది. సో నువ్వు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే ఏ కమాండ్ ఇవ్వాలో కూడా చెప్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాము? గిట్ కమిట్ -m ఏంటంటే ఆర్గ్యుమెంట్ లైక్ ఎస్ అండ్ మెసేజ్. m ఇన్ ద సెన్స్ మెసేజ్. సో ఇక్కడ మనం డబల్ కోట్ కానీ సింగిల్ లో కోట్ కానీ మనం ఏమి చేస్తాము? యాడ్ S3 బకెట్ ఫర్ ద టెరాఫామ్ స్టేట్. ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాము అది ఇన్ఫర్మేషన్ ఇస్తాం అనమాట. సో మూవ్ ద ఫైల్ టు ద రిపాజిటరీ. అంటే ఇప్పుడు మనము గిట్ అనే టూల్లో ఈ కమాండ్స్ ని ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనము ప్రెసెంట్ లోకల్ మెషిన్ లో ఒక గిట్ అనే టూల్ ని ఇన్స్టాల్ చేసుకుంటాం ఫస్ట్. సో ఫస్ట్ మీకు ఎక్స్పోర్ట్ చేయాలంటే, సో దెన్ కమ్ టు హియర్. ఓకే, ఓకే. సో ఫస్ట్ వచ్చేసి గిట్హబ్ ను ఓపెన్ చేయాల్సి, ఎవ్రీ పర్సన్ అనేవాళ్ళు గిట్హబ్ అనే ఒక రిపాజిటరీని క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను గిట్హబ్ అనే రిపాజిటరీని క్రియేట్ చేస్తే నాకు ఎన్ని రిపాజిటరీస్ ఉన్నాయి? ఇక్కడ నాకు 20 రిపాజిటరీస్ ఉన్నాయి. అంటే బేస్డ్ ఆన్ అవర్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ లో నాకు కరెంట్ నేను 20 ప్రాజెక్ట్స్ మీద ఒక్కొక్క రిపాజిటరీ అనేది ఒక్కొక్క రిపాజిటరీగా కన్సిడర్ చేసుకుంటాం, మనం ఒక్కొక్క ప్రాజెక్ట్ గా కన్సిడర్ చేసుకుంటాం. అంటే నేను ఇక్కడ 20 ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నా. సో సపోజ్ నేను ఇక్కడ లైక్ సో ల్యాన్ ఎడ్యూ సెంటర్ కానీ వెళ్ళాను. సో ల్యాన్ ఎడ్యూ సెంటర్కి వెళ్ళినప్పుడు నాకు ఏముంది? సో బేసిక్ గా ఇక్కడ నాకు ఒక రిపాజిటరీ అనేది ఉంది. ఆ రిపాజిటరీలో నాకు n నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. సో ఈ n నెంబర్ ఆఫ్ ఫైల్స్ తో నేను వర్క్ చేయాలి ఫస్ట్. సో ఇది నా యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించిన రిపాజిటరీ. నేను ఆర్గనైజేషన్ లో ఒక న్యూ మెంబర్ గా జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయితే ఇది నీ ప్రాజెక్ట్ రిపాజిటరీ అని చెప్పారు. సో నా ప్రాజెక్ట్ రిపాజిటరీ ఇది అని చెప్పినప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను? దీన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి నేను అనలైజ్ చేసుకుంటా. సో ఇది ఏంటి? సింపుల్ గా ఉంది కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు.
సో నేను ఎప్పుడైతే ఐమీట్ ప్రో అనే ప్రాజెక్ట్కి వెళ్ళాను, సో ఇక్కడ నాకు చూసుకుంటే ఎన్ నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉన్నాయి, ఇన్సైడ్ ఎన్ నంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉన్నాయి, సమ్ ఫైల్స్ ఉన్నాయి, సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇండెక్స్ ఫైల్ ఉంది. ఈ ఇండెక్స్ ఫైల్లో చూసుకుంటే నాకు నా ప్రాజెక్ట్ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకున్నా. అసలు ఏంటి స్కోప్ ఏంటి, నా ప్రాజెక్ట్ ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది అని ఒక ఇండెక్సింగ్ ఏరియా ఉంటుంది. సో దీని తర్వాత నాకు ఏముంటుంది అంటే ఒక బ్యాక్ ఎండ్ అనేది ఉంది, డాక్ అనేది ఉంది, ఫ్రంట్ ఎండ్ ఉంది, జెన్. సో డిఫరెంట్ ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దానిలోకి వెళ్ళాను అనుకోండి. సో దీనిలో చూసుకుంటే నాకు ఎన్ నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఎన్ నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, లేకుంటే దీనిలోకి వెళ్తే సో ఎన్ నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి, దీనిలోకి వెళ్తే సో ఇట్ ఈస్ అన్ సో లైక్ ఇంటిగ్రేట్ విత్ ద n number of files. So files and folders and everything will be available in this project. సో ఇప్పుడు ఏం చేయాలి, నాకు దీన్ని నేను అనలైజ్ చేయాలి. సో అనలైజ్ చేయాలనుకున్నప్పుడు సో ఇక్కడ డైరెక్ట్ గా ఫైల్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదు నేను కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నా, లేదు కొన్ని న్యూ ఫైల్స్ ని యాడ్ చేయాలనుకుంటున్నా. సో అలాంటప్పుడు ఏం చేయాలి, వి రిక్వైర్డ్ ఫర్ ద టూల్, రైట్. అది గిట్ టూల్ అనేది మనకు కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం మనము, జస్ట్ గో టు హియర్. సో ఇది ప్రాజెక్ట్ కాబట్టి సో నేను గో టు రిపోజిటరీస్ అండ్ యా, సో దీనిలోకి వెళ్ళా. ఎప్పుడైతే నేను గిటప్ అనే ఒక మీకు ఆల్రెడీ మీరు కూడా గిటప్ అనేది క్రియేట్ చేసుకున్నారు ఆల్రెడీ. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఎలా ఉంది, కోడ్ పేజ్ అనేది ఉంది, ఇష్యూ పేజ్ ఉంది, పుల్ రిక్వెస్ట్ అనే పేజ్ ఉంది, యాక్షన్స్ అనేది ఉంది, ప్రాజెక్ట్స్ అనేది ఉంది, అలాగే నాకు వికీ అనేది ఉంది, సెక్యూరిటీ అండ్ క్వాలిటీ ఇవి కూడా ఉన్నాయి, ఇన్హైట్స్ ఉంది, సెట్టింగ్స్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఈ కోడ్ని నా లోకల్కి తెచ్చుకుని వర్క్ చేయాలనుకుంటున్నా. సో చేయాలి అనుకుంటే ఎలా చేస్తాను, ఇక్కడ నాకు కోడ్ అనేది ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, నాకు హెచ్టిపి ఎస్ఎస్హెచ్ అండ్ గిట్ సిఎల్ఐ అని ఉంది. సో నేను ఈ హెచ్టిపిని కాపీ చేసుకొని సో ఇప్పుడు నాకు గిట్ టూల్ కావాలి. సో గిట్ టూల్ కావాలంటే నాకు ఏం చేయాలి, నా సర్వర్లో గిట్ని ఇన్స్టాల్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే మన AWS సర్వర్ ఉందో ఆ సర్వర్లో గిట్ని ఇన్స్టాల్ చేసుకుని చేయొచ్చు. సో లోకల్గా చేయాలంటే నేను లైక్ గిట్ బ్యాష్ అనే ఒక టూల్ ఉంటుంది, ఆ గిట్ బ్యాష్ అనే టూల్ కూడా యూస్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ గిట్ బ్యాష్ ఉంది కదా, ఈ గిట్ బ్యాష్ అనే టూల్ని ఓపెన్ చేసుకుని సో ఏ లొకేషన్లో కావాలనుకుంటున్నాం ఆ లొకేషన్ నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు. సపోజ్ నేను సో డౌన్లోడ్స్కి వెళ్ళాను. సో ప్రజెంట్ నేను డౌన్లోడ్స్ అనే నా లోకల్ డౌన్లోడ్స్లో ఉన్నా. సో ఇప్పుడు నేను ఆ పర్టికులర్ దాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నా. సో తెచ్చుకోవాలనుకుంటున్నప్పుడు సో నేను ఫస్ట్ కమాండ్ ఏంటంటే గిట్ క్లోన్ అనమాట. సో క్లోన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, క్లోన్ అంటే ఓల్డ్ మొబైల్ న్యూ మొబైల్ క్లోన్ కదా. సో అలా సో ఎప్పుడైతే నేను ఇచ్చానో క్లోనింగ్ అనేది జరిగింది. సో ఇప్పుడు నాకు ఇది నా డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయి ఉంటుంది. చెక్ చేసుకుంటే సో ఇదేనా, లైక్ దిస్ దిస్ ప్లాన్ కదా. ఎల్ కదా. సో ఇది ఓకేనా, ప్రాజెక్ట్ డాక్. సో ఇదేనా. సో ఇది నా ప్రాజెక్ట్ సంబంధించి. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు నాది ఏదైతే నా రిమోట్ లో ఉందో సేమ్ కాపీ నా లోకల్లోకి వచ్చేసిందా. సో అది అనమాట. సో ఎప్పుడు సింక్ అయి ఉంటుంది. సో అది ఎప్పుడైనా సో మన రిపాజిటరీ అనేది ఫెయిల్ అయిపోయినా అప్ టు ద కాపీ అనేది ప్రతి ఒక్క డెవలపర్ దగ్గర ఉంటుంది. సో ఈజీగా పుష్ చేసుకోవచ్చు, మళ్ళీ రీబిల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే నేను ఫస్ట్ కమాండ్ ఏం చేయాలని చెప్పాను, గిట్ స్టేటస్ చేయండి అని చెప్పాను. సో గిట్ స్టేటస్ చేస్తే ఏం కనిపిస్తుంది నాకు, ఎందుకు ఇలా చూపిస్తుంది అన్ని రెడ్ కలర్స్ లో. సో ఎందుకు నేను గిట్ స్టేటస్ కొట్టుకొని ఇలా చూపిస్తుంది అంటే నువ్వు కరెక్టే. సో నువ్వు ఫస్ట్ డౌన్లోడ్స్ లో ఉన్నావు, సో క్లోన్ చేసుకున్నావు. సో నువ్వు ఫస్ట్ క్లోన్ చేసుకున్న దానికి షిఫ్ట్ అవ్వాలి కదా. సో షిఫ్ట్ అయితే వీఆర్ ఏబుల్ టు డూ. సో డిట్ ల్యాన్ -e. సో దీన్ని ఫస్ట్ చేంజ్ చేయాలి. సో ఇప్పుడు నేను చేంజ్ అయ్యి గిట్ స్టేటస్ అని చెక్ చేస్తే
సో ఇప్పుడు ఏం చెప్తుంది, అండ్ బ్రాంచ్ మెయిన్ యువర్ బ్రాంచ్ ఈజ్ అప్ టు డేట్ ఇన్ ఆరిజిన్ మెయిన్ నథింగ్ టు డూ కమిట్ వర్కింగ్ ట్రీ ఈజ్ క్లీన్. ఎందుకంటే అక్కడ నుంచి మనం ఇక్కడ తెచ్చుకున్నాం, ప్రెసెంట్ తెచ్చుకున్నాము, బట్ వీఆర్ నాట్ డూయింగ్ ద ఎనీ వర్క్ అనేది చేయడం లేదు. సో అందుకోసం నేను ఏం చేస్తాను, ఫస్ట్ వర్క్ చేస్తా. సో ls చేస్తే, సో ఐ do have something index.html sorry index redmi.center. Okay, so cat hyphen the md so hayal today topic as git and github అని చెప్పి కమాండ్ ఇచ్చా. ఓకేనా, సో ఇచ్చేసి అండ్ కంట్రోల్, సో cat of సో ఇప్పుడు మనకి సంథింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో అవుతున్నప్పుడు నేను ఇప్పుడు గిట్ స్టేటస్ చేస్తే ఏమవుతుంది, సో ఇప్పుడు ఏం చెప్తుంది, నాకు ప్రీవియస్ గా చూసినప్పుడేమో వర్కింగ్ ట్రీ ఈజ్ క్లీన్ అని చెప్పింది. ఎప్పుడైతే నేను గిట్ స్టేటస్ అని కొట్టానో ఇప్పుడు ఏం చేస్తుంది, సో బ్రాంచ్ ఈస్ అప్ టు డేట్ లో ఉంది, బట్ చేంజెస్ ఆన్ స్టేజెస్. ఇప్పుడు ఏం చెప్తుంది, టు అప్డేట్ వాట్ విల్ బి కమిటెడ్, సో యూజ్ ద గిట్ రిస్టోర్ బ్యాక్ వచ్చి నువ్వు ఫస్ట్ చేయాలంటే ఏం చేయాలని చెప్తుంది, నో చేంజెస్ యాడెడ్ టు ద కమిట్ యూజ్ ద గిట్ యాడ్, ఫస్ట్ గిట్ యాడ్ చెయ్యి ఆర్ఎల్స్ గిట్ కమిట్ అన్న చెయ్యి అని చెప్తుంది అది. సో ఫస్ట్ చేయాల్సిన కమాండ్ ఏంటి, మనం స్టేజింగ్ ఇండెక్సింగ్ ఇవ్వాలి కదా, ఫస్ట్ దానికి ఇండెక్సింగ్ ఇవ్వాలి కాబట్టి మనం గిట్ యాడ్ అని ఇస్తాం. గిట్ యాడ్, సో ఏం చేసాము, విల్ బి రీప్లేస్ బై దిస్ నెక్స్ట్ గిట్, నెక్స్ట్ గిట్ స్టేటస్. సో గిట్ స్టేటస్ అని చెప్తే ఏం చెప్తుంది అది, ఇప్పుడు ఏం చెప్తుంది, ప్రీవియస్ గా చూస్తేనేమో రెడ్ కలర్ లో ఉంది, ఎప్పుడైతే యాడ్ చేస్తామో దాని కలర్ అనేది మనకి గ్రీన్ గా వచ్చింది. సో గ్రీన్ గా వచ్చిన తర్వాత చేంజ్ టు బి కమిటెడ్. ఇప్పుడు ఏం చేయాలి, మనం నెక్స్ట్ కమాండ్ ఏం పర్ఫామ్ చేయాలి, గిట్ కమిట్ hyphen m give is as just సో గిట్ లాగ్ చూసుకుంటే ఫస్ట్ మనకి, సో ఎప్పుడైతే గిట్ లాగ్ లోకి వెళ్ళామో గిట్ లాగ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బి క్యాప్చర్ ద ఆల్ ద కమిట్స్. సో ఆల్ ద కమిట్ హిస్టరీ అనేది ఎక్కడ ఉంటుంది, మనకి గిట్ లాగ్ లో ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇన్ని కమిట్స్ చేశారు, ప్రెసెంట్ వచ్చేసి కమిట్ ఎక్కడ ఉంది, మీకు హెడ్ అనేది ఇక్కడ ఉంది. సో ఎవరు ఇతను, సో ఆధార్ ఎవరు, అతని ఈమెయిల్ ఏంటి, ఏ డేటింగ్ చేశాడు, సో ఏం చేంజెస్ చేశాడు అనేవి ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా యొక్క గిట్ కమిట్ అనేది చేస్తున్నా, గిట్ కమిట్ hyphen m జస్ట్ యాడ్ ఇన్ఫో అని చెప్పి ఇస్తున్నా. సో ఎప్పుడు జస్ట్ యాడ్ ఇన్ఫో అని ఇచ్చాను, నెక్స్ట్ ఏం చేస్తాను, ఎంటర్ కొట్టా. సో ఎంటర్ కొడితే ఏమని చెప్పింది, వన్ ఫైల్, సో వన్ ఫైల్ అనేది చేంజ్ అయింది, సో వన్ లైన్ డిడక్ట్ అయ్యింది, వన్ లైన్ యాడ్ అయ్యింది అని చెప్తుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే గిట్ గిట్ ఇప్పుడు ఏం చెప్తుంది, వర్కింగ్ ట్రీ ఈజ్ క్లీన్. ఎప్పుడైతే ఫస్ట్ మనం క్లోజ్ చేసి తెచ్చుకున్నామో అప్పుడు ఏదైతే మెసేజ్ వచ్చిందో, ఇప్పుడు గిట్ కమిట్ ఎప్పుడైతే చేసామో అప్పుడు ఈ మెసేజ్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ లోకల్లో ఉన్న చేంజెస్ ని మనం రిమోట్కి పంపించాలి, అంతే కదా. సో ఇక్కడ చూసుకుంటే
ఇక్కడ చూసుకుంటే నేను రెడ్మీ డాట్ టీఎక్స్ అని రెడ్మీ డాట్ ఇక్కడ ఏమని ఉంది మనకి ఓన్లీ లేన్ యాడ్ సెంటర్ అనే ఉంది. బట్ ఇక్కడ ఏమని ఉంది మనకి సో ఆల్ హాయ్ ఆల్ వెల్కమ్ టు సంథింగ్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని పంపించాలి. అక్కడికి పంపించాలంటే గిట్ పుష్ అన్నమాట. సో పుల్ అండ్ పుష్ మెకానిజం మీద వర్క్ అవుతుంది. సో అక్కడి నుంచి మనం తెచ్చుకుంటే రిమోట్ నుంచి మనం లోకల్ తెచ్చుకుంటానేమో పుల్ చేసుకుంటాం. ఇక్కడి నుంచి అక్కడ పంపించాలంటే పుష్ చేస్తాం అన్నమాట. ఓకేనా? డోర్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏ ఒక్క మాల్కి వెళ్ళినా మీకు పుల్ పుష్ అని డోర్స్ మీద రాసి ఉంటాయి. పుల్ అంటే లాగాలి, పుష్ అంటే తొయ్యాలి, ముందుకు తొయ్యాలి, పుల్ అంటే వెనక్కి లాగాలి. సో ఓకేనా? పుష్ ఆరిజిన్ మెయిన్. సో ఆరిజిన్ అంటే ఏంటంటే ఇందాక నేను గిట్ క్లోన్ అని ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, సో ఒక యుఆర్ఎల్ ఇచ్చాను. సో ఆ యుఆర్ఎల్ కి ఎలియాస్ నేమే ఆరిజిన్ అన్నమాట. ఓకే, ఆరిజిన్ మెయిన్ అని ఎంటర్ కొట్టారు అనుకోండి, సో ఇదంతా నా పర్టికులర్ థింగ్ లోకి వెళ్ళిపోతుంది. సో గిట్ పుష్ ఇప్పుడు ఏం చెప్తుంది అది, unable to access git, so there is request to the URL git push. So after the request is URL, return the permission. The permissions to denied Anil Cloud platter unable to git log. సో గిట్ లాగ్ చూసుకున్నప్పుడు ఏమంది, జస్ట్ యాడ్ ఇన్ఫో, ఇదైతే ప్రెసెంట్ ఇక్కడ ఉంది. సో ఆరిజిన్ మెయిన్ ఆరిజిన్ సో ఫ్లాటల్ ఎర్రర్ వస్తుంది. ద రిక్వెస్ట్ ఈజ్ URL రిటర్న్ 403 ఎర్రర్. సో దెన్ why it isn't give git push origin. I have to do one thing. So add of sample.txt. I have git add sample git command -m sample push origin main. So same thing will getting. So we need to copy this.
ఓకే. ఓకే. సో, ఓకే. ఈ పర్టికులర్ రిపాజిటరీకి మనకి రైట్ యాక్సెస్ అనేవి లేవు. సో రైట్ యాక్సెస్ కావాలంటే వీ నీడ్ టు కొలాబరేట్, ఫస్ట్ కొలాబరేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనము గో టు హియర్. సో నౌ go to repositories, new repository. So take is an batch one. So batch one. Info. సో ఇక్కడ మనము ఎప్పుడైతే మీరు రిపాజిటరీ క్రియేట్ చేస్తున్నారో యాడ్ ద రెడ్మీ ఫైల్ అనేది ఎనేబుల్ చేయాలి. సో క్రియేట్ రిపాజిటరీ బ్యాచ్ వన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏ ఫైల్స్ ఉంటాయి. cd down. So cd downloads, then go to git clone paste cd batch one. So here only readme file మాత్రమే ఉంటుంది. So then I need to create one file that is in cat of sample.txt. So here we are adding the some lines. Last repo only having the read permissions. Now we can do anything. Okay, so something will be there. Now cat of sample, so 3 lines. Now see the git status. So one file will be there. Now we can add as a git add. So everything will be, sorry, yes. So file will be there. Next git commit -m and messages sample txt. So now git push origin of main. So similar thing. In the sense denied Anil Cloud Lab. So why it isn't getting Anil Cloud Lab? Permission to. So here that you are not added to the collaborator repo belong to the another account. Okay. Okay, fine. So then go to here. So then collaborators, verify email.
One second. Oh, so now we are accepted. Sorry. So now we try to push again. So it will be created, right? So why it will be happened like, so previously we are in the one account, so we are trying to push the account to the another account. సో అందువల్ల కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. సో అందుకని మనం ఏం చేసాం, కొలాబరేట్ చేసాం, ఆ అకౌంట్ కి ఈ అకౌంట్ కి మధ్య కొలాబరేషన్ చేసాము. సో దాని ఇట్ విల్ బి గివ్ లైక్ యాజ్ అన్ సక్సెస్ఫుల్. సో ఫైల్ వచ్చినప్పుడు ఇక్కడికి సో 3 లైన్స్ అనేవి ఉన్నాయా. సో ఈ విధంగా గిట్ తో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మనము ఈ గిట్ టూల్ లో మనం ఏం వర్క్ చేయము. సో వీఆర్ ఓన్లీ వర్కింగ్ విత్ ద పిఆర్ రిక్వెస్ట్ల మీద మనం వర్క్ చేస్తాం. సో ఇది అంతా ఎవరు వర్క్ చేస్తారంటే లైక్ డెవలపర్స్. సో మనం ఇక్కడ ఏం వర్క్ చేయము. సో లైక్ గిట్ స్టాటస్, గిట్ కమిట్, గిట్ యాడ్, గిట్ పుష్, ఇవి మనం ఏం చెయ్యం. సో ఆల్ దీస్ యాక్టివిటీస్ డూ ఓన్లీ ఫర్ ద డెవలపర్స్. మనం ఓన్లీ వీఆర్ డీలింగ్ విత్ ద పిఆర్ రిక్వెస్ట్ ఎక్కడ చేస్తాం మనం, ఈ టూల్లో మనం ఏం చెయ్యము. సో మనం ఎక్కడ చేస్తామంటే వర్క్ అంతా ఇక్కడ మాత్రమే చేస్తాం, ఈ గిటబ్ లో మాత్రమే వర్క్ చేస్తాం. ఓకేనా. నౌ కమ్ టు హియర్. దిస్ ఇస్ ద బ్రాంచ్ రిపోజిటరీ, రైట్? ఓకే, కమ్ సెట్టింగ్స్. Repository. సో రిపోజిటరీని డిలీట్ చేయడం అలా అనమాట. అర్థమైనప్పుడు ఇక్కడ మనం పిఆర్ రిక్వెస్ట్లు ఏంటి, అసలు మనం ఏం చేస్తాము, ఓవరాల్ గా ఏమేంటి, సో జస్ట్ మనం ఎందుకు తెలుసుకోవాలి. సో ఆ 3 స్టేజెస్ ఏంటి, సో స్టేజెస్ ఏమేమి ఉంటాయి, సో లైక్ వర్కింగ్ ఏరియా అంటే ఏంటి, లైక్ స్టేజింగ్ ఏరియా అంటే ఏంటి, అలాగే రిపోజిటరీ ఏరియా ఏంటి. సో ఇవన్నీ ఇంటర్వ్యూలో అడుగుతారు కాబట్టి వీ నీడ్ టు నో. సో మనం ప్రతిదీ తెలుసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది. ఓకే, సో ఇదంతా అయిపోయింది, గిట్ కమిట్ అయిపోయింది, గిట్ లాగ్ అయిపోయింది. నెక్స్ట్ రిపాజిటరీ టైప్స్. సో రిపాజిటరీ టైప్స్ లో మనకి ఏమేమి ఉంటాయి. సో లోకల్ రిపాజిటరీ, రిమోట్ రిపాజిటరీ, బేర్ రిపాజిటరీ, ఫోక్ అండ్ మిర్రర్. సో లోకల్ రిపాజిటరీ అంటే ఏంటంటే వన్ యువర్ లోకల్ వర్క్ స్టేషన్ క్రియేట్ విత్ ద గిట్ ఇనిట్ ఆర్ గిట్ క్లోన్. సో గిట్ క్లోన్ తో మనము తెచ్చుకుంటాం అనమాట ఫస్ట్. సో తెచ్చుకుని సో లోకల్ గా క్రియేట్ చేసుకుంటున్నాం, ఎక్కడ రిమోట్ గా ఉన్న దానిలోంచి లోకల్ గా తెచ్చుకుంటాం. ఇది రిమోట్ రిపాజిటరీ అంటే ఏంటి, గిట్హబ్ సర్వర్ అనమాట. దిస్ ఈస్ వాట్ github.com యువర్ ఆర్గనైజేషన్ రిపోజ్ రిఫర్స్ టు. ఓకేనా. సో ఇది ఎక్కడ ఉంది, సో గిట్హబ్ అనే సర్వర్ లో ఉంది రిమోట్ రిపాజిట్. లోకల్ రిపాజిట్ అనేది ఈ యొక్క సర్వర్ లోంచి మనము రిపోజ్ తెచ్చుకుంటున్నాము. బేర్ రిపాజిటరీ అంటే నో వర్కింగ్ డైరెక్టరీ యూజ్డ్ సర్వర్స్ యాజ్ సెంట్రల్ రిపో. గిట్హబ్ రిపోస్ ఆర్ ద బేర్ ఇనిషియల్లీ. నెక్స్ట్ ఫోర్క్ అంటే ఏంటి, యువర్ పర్సనల్ కాపీ ఆఫ్ సమ్మన్ ఎల్స్ టు రిపో ఆన్ గిట్హబ్. యూ కెన్ ఫ్రీలీ ఎక్స్పెరిమెంట్ వితౌట్ ఎఫెక్టింగ్ ద ఒరిజినల్.
సో ఇది ఫోర్క్ అంటే ఏంటి బేసిక్ గా? సో ఫోర్క్ అంటే, సో నేను ఒక పర్సన్ ఉన్నాను, మీరు ఒక పర్సన్ ఉన్నారు, నా దగ్గర ఎంటైర్ రిపాజిటరీ ఉంది, నా ప్రాజెక్ట్ సంబంధించిన రిపాజిటరీ. నా ప్రాజెక్ట్ సంబంధించిన రిపాజిటరీ మీరు తెచ్చుకోవాలనుకుంటున్నారు. సో దాన్ని ఏం చేస్తారు, నా పర్సనల్ లోకి వచ్చి, సో మీరు ఏం చేస్తారు, మీ పర్సనల్ లో ఫోర్క్ చేసుకుంటారు, అంటే నా ఎంటైర్ కాపీ అనేది మీ దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ మిర్రర్, ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ ద రిపో ఇన్క్లూడ్ ద ఆల్ ద బ్రాంచెస్ అండ్ ట్యాగ్స్ యూజ్డ్ ఫర్ ద బ్యాకప్ అండ్ మైగ్రేషన్స్. సో మిర్రర్ అంటే ఏంటి, సో ఎంటైర్ కాపీ, సో వాట్ ఎగ్జాక్ట్లీ దేర్ ఇన్ మై రిపో, లైక్ బ్రాంచెస్ కావచ్చు, లేకుంటే ట్యాగ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ విల్ రిఫ్లెక్టెడ్ యూజింగ్ ద మిర్రర్ అనమాట. సో ఇప్పుడు మనం బ్రాంచింగ్ స్ట్రాటజీ, సో బ్రాంచింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే, క్రిటికల్ ఆఫ్ ద టీమ్ వర్క్. ఇక్కడ ఏం చేస్తుంది, ఇన్ రియల్ ప్రాజెక్ట్ ఎట్ లాంచర్ టెక్నాలజీస్ వి నెవర్ కమిట్స్ డైరెక్ట్లీ ఆన్ మెయిన్ ఆర్ మాస్టర్. సో ఇప్పుడు నేనేం చేశాను, డైరెక్ట్ గా మాస్టర్ నుంచి కమిట్ చేశాను, బట్ ఇన్ ద రియల్ టైమ్ దే వోంట్ డూ. సో ఎందుకు ఏం చేయరు అంటే, లైక్ బ్రాంచింగ్ స్ట్రాటజీ అనేది ఉంటుంది ఎలా, సో ఒకటి మెయిన్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ అని ఉంటుంది. ఎప్పుడైతే మనం రిపాజిటరీని క్రియేట్ చేసామో, ఆ రిపాజిటరీకి ఒక బ్రాంచ్ ఉంటుంది అనమాట. సో ఎక్కడ ఇది, సో దీన్ని ఏమని చెప్పాము మనము, సో ఎప్పుడైతే దీనిలోకి వచ్చామో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, దీన్ని బ్రాంచెస్ అంటారు. ఎప్పుడైతే ఇలా సింబల్ ఉందో వాటిని బ్రాంచెస్ అంటారు. ఇక్కడ ఏముంది, మనకి ఓన్లీ ఒక మెయిన్ బ్రాంచ్ మాత్రమే ఉంది. బట్ రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ ఇన్ లేయర్స్. సో లైక్ మెయిన్ బ్రాంచ్, అండర్ డెవలపర్ బ్రాంచ్, అండర్ ఫీచర్ బ్రాంచ్ ఉంటుంది. అంటే ఈ ఏదైతే మెయిన్ బ్రాంచ్ ఉందో దానికి అసోసియేట్ గా ఒక డెవలపర్ ఉంటారు, డెవలపర్స్ అండ్ నెంబర్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు. ఆ డెవలపర్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఆ ఫీచర్ బ్రాంచ్ లోకి వెళ్ళి వాళ్ళు కోడ్ పుష్ చేస్తారు. పుష్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, పిఆర్ రైస్ చేస్తారు వాళ్ళు, పిఆర్ రిక్వెస్ట్ రైస్ చేస్తారు. మనం ఏం చేస్తాము, ఈ ఫీచర్ నుంచి డెవలప్ తీసుకొచ్చి డెవలప్ నుంచి మెయిన్ కి సింక్ చేసుకుంటాం అనమాట. దాన్ని పిఆర్ రిక్వెస్ట్లు అంటారు, మనం చేయాల్సింది పుల్ రిక్వెస్ట్లు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే, a flow of branching model, industry standards main or master, production ready to code to only develop. So integration branch, latest development feature, new feature, సో రిలీజ్. సో రిలీజ్ బ్రాంచ్, సో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయి మనకి, మాస్టర్ బ్రాంచ్, డెవలప్మెంట్ బ్రాంచ్, ఫీచర్ బ్రాంచ్, అలాగే మనకి రిలీజ్ బ్రాంచ్, అలాగే ఎమర్జెన్సీ ఫిక్స్, ఎమర్జెన్సీ బగ్ ఫిక్స్ ఆర్ ఆర్ట్ ఫిక్స్ బ్రాంచ్ అంటారు. టోటల్ గా ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, 5 బ్రాంచెస్ స్ట్రాటజీ ఉంటుంది అనమాట, ఏ ఆర్గనైజేషన్స్ అయినా సరే. సో దే ఆర్ ఫాలో ద 5 బ్రాంచింగ్ స్ట్రాటజీ. సో 5 బ్రాంచింగ్ స్ట్రాటజీ అనేది ఫాలో అవుతారు. గిట్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ లోకల్ రిపాజిటరీ ఉంటుంది. సో లోకల్ నుంచి మనం ఏం చేసుకున్నాం, వర్కింగ్ ఏరియాకి వచ్చాం. వర్కింగ్ ఏరియాస్ ఇండెక్సింగ్ ఏరియా, ఇండెక్సింగ్ చుంటూ రిపాజిటరీ, రిపాజిటరీ నుంచి పుష్ చేసాము. సో అదే బ్రాంచింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, సో ఫస్ట్ మాస్టర్ ఆర్ మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. సో తర్వాత డెవలపర్స్ ఉంటారు. సో డెవలపర్కి ఒక్కొక్క డెవలపర్కి ఒక్కొక్క ఫీచర్ అనేది ఉంటుంది. సో అలా అలా ఫీచర్ మీద వర్క్ చేసుకుంటూ ఉంటారు. అలాగే హాట్ ఫిక్స్ ఆర్ బగ్ ఫిక్స్ బ్రాంచ్ ఉంటుంది. అలాగే మనకి రిలీజ్ బ్రాంచ్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి ఎలా ఉంటుంది, వాళ్ళు ఇక్కడ వర్క్, ఇప్పుడు డెవలపర్ ఉన్నారు కదా, సో కోడ్ అనేది ఇక్కడ ఫస్ట్ క్లోన్ చేసుకుని వాళ్ళు ఇక్కడ ఫీచర్ మీద వర్క్ చేసి డైరెక్ట్ గా ఈ బ్రాంచ్ ని పుష్ చేస్తారు. ఎక్కడికి, గిట్హబ్ లోకి. పుష్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, పిఆర్ రైస్ చేస్తే ఆ పిఆర్ ని మనము దీంతో మెర్జ్ చేసి దీన్ని మెయిన్ కి మెర్జ్ చేస్తాం అనమాట. ఓకే, క్లియరా? సో నెక్స్ట్, సో డైలీ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే, గిట్ చెక్అవుట్ డెవలపర్స్ ఎక్కడి నుంచి చెక్అవుట్ చేసుకున్నారు, సో గిట్ చెక్అవుట్ అంటే ఇవన్నీ బ్రాంచెస్ అనమాట. అంటే బ్రాంచ్ అంటే ఏంటి, సో బ్రాంచ్ ఎలా లిస్ట్ చేయాలి, సో బ్రాంచ్ కి మనం ఎలా స్విచ్ అవ్వాలి, సో అవన్నీ మనము ఈ గిట్ లోనే చూస్తాము. ఇక్కడే చేయాల్సి ఉంటుంది అనమాట. గిట్ బ్రాంచెస్, కొత్త బ్రాంచెస్ ని ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ గిట్ చెక్అవుట్. చెక్అవుట్ అంటే ఏంటి, ఇప్పుడు మనము లైనక్స్ లో వర్క్ చేస్తున్నాం. లైనక్స్ లో వర్క్ చేసినప్పుడు ఒక డైరెక్టరీ నుంచి వేరే డైరెక్టరీకి స్విచ్ అవ్వాలంటే ఏ కమాండ్ యూజ్ చేసాము, సిడి, చేంజ్ డైరెక్టరీ. అదే గిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గిట్ చెక్అవుట్ కానీ గిట్ స్విచ్ కానీ యూజ్ చేస్తాము. ఓకేనా, గిట్ చెక్అవుట్ కానీ గిట్ స్విచ్ కానీ అనే 2 కమాండ్స్ యూజ్ చేసి ఒక బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్ కి షిఫ్ట్ అవుతాం అనమాట. సో ఇప్పుడు మనం గిట్ చెక్అవుట్ డెవలప్,
సో డెవలప్ అనే బ్రాంచ్ కి వెళ్ళాము. గిట్ పుల్ ఆరిజిన్ డెవలప్. ఇక్కడ నుంచి ఏం తెచ్చుకున్నాము? ఆరిజిన్ డెవలప్ అనే ఒక పర్టికులర్ దాని నుంచి కంప్లీట్ గా కోడ్ తెచ్చుకున్నాము. గిట్ చెక్అవుట్ ఐఫన్ బి ఫీచర్ యాడ్ సోనార్ ఐఫన్ ఐఏఎం అనమాట. క్రియేట్ ఏ ఫీచర్ బ్రాంచ్. ఇక్కడ నుంచి మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నాం. ఏ బ్రాంచ్ నుంచి? గిట్ చెక్అవుట్ అంటే డైరెక్ట్ గా నువ్వు చెక్అవుట్ అయిపో. ఎక్కడ? ఐఫన్ బి ఈ బ్రాంచ్ క్రియేట్ చేసి డైరెక్ట్ గా దాంట్లోకి షిఫ్ట్ అయిపో అని చెప్తున్నాం అనమాట. గిట్ చెక్అవుట్ ఐఫన్ బి ఫీచర్. ఇక్కడ ఏం చేసాం? యాడ్ సోనార్ ఐఏఎం అనే ఒక ఫైల్ ని క్రియేట్ చేసాం. తర్వాత మేక్ చేంజెస్. సో ఈ ఫైల్ మీద మనం చేంజెస్ అనేవి యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత గిట్ యాడ్, గిట్ కమిట్ ఐఫన్ ఎం కమిట్ చేసాము. నెక్స్ట్ పుష్ ఆరిజిన్ ఫీచర్ టు ద గిటప్ లోకి ఈ ఫీచర్ ని పుష్ చేసాం. పుష్ చేసిన తర్వాత ఏం చేస్తారు? మనకి పుల్ రిక్వెస్ట్ అనేది వస్తుంది అనమాట. దాని గిటప్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ వచ్చి ఫీచర్ యాడ్ సోనార్ ఐఏ టు డెవలప్. సో డెవలపర్ బ్రాంచ్ కి పుల్ చేయాలి. సో టీమ్ రివ్యూ అప్రూవ్ మెర్జ్. సో ఇక్కడ ఆ ప్రాపర్ టీమ్ లో ఎవరైతే ఉంటారో, దీనికి అసోసియేట్ టీమ్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని రివ్యూ చేసి అప్రూవ్ చేసి మెర్జ్ చేస్తారు అనమాట. సో మెర్జ్ చేసిన తర్వాత అది డెవలప్ కి సింక్ అవుతుంది. నెక్స్ట్ అండర్స్టాండింగ్ హెడ్ ఆరిజిన్ అప్ స్ట్రీమ్. సో హెడ్ అంటే ఏంటి, ఆరిజిన్ అంటే ఏంటి, అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఇవన్నీ లాగ్స్ లో చూస్తుంటారు మీరు. సో ఎప్పుడైతే మనం లాగ్ ఓపెన్ చేసామో ఆ లాగ్ కి మనకి హెడ్ పాయింట్ అంటే హెడ్ అంటే ఏంటి, మీరు ప్రజెంట్ ఏదైతే వర్క్ చేస్తున్నారో ఎప్పుడైతే మీరు ఇండెక్సింగ్ ఏరియాకి వచ్చారో ఆ హెడ్ అనేది మన ఇండెక్సింగ్ ఏరియా దగ్గర ఉన్న కమిట్ కి మూవ్ అవుతుంది అనమాట. సో అది ఎలా జరుగుతుంది? ఆరిజిన్ అంటే ఏంటి? డిఫాల్ట్ నేమ్ ఆఫ్ ద రిమోట్ రిపోజిటరీ. సో డిఫాల్ట్ నేమ్, సో alias నేమ్ ఆఫ్ ద అవర్ రిపోజిటరీ అన్నమాట. నెక్స్ట్ అప్ స్ట్రీమ్. వెన్ యువర్ ఫోక్ అండ్ రిపో అప్ స్ట్రీమ్ రిఫర్స్ టు ద ఆరిజిన్ రిపో యువర్ పుల్ అప్డేట్ ఫ్రమ్ ద అప్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్ కి ఎలా వెళ్తుంది? ఫెచ్ హెడ్ అంటే ఏంటి, ఆరిజిన్ హెడ్ అంటే ఏంటి, మెర్జ్ హెడ్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా కమెంట్స్ చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ కంప్లీట్ గిట్ కమాండ్స్ రెఫరెన్స్. కంప్లీట్ గిటప్ రిఫరెన్స్ ఏముంటాయి? సో ఫస్ట్ మీరు గిటప్ తో వర్క్ చేసినప్పుడు ఒక రిపాజిటరీని క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ ఈ టూల్ ఉంది కదా, గిట్ టూల్ తో వర్క్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ టర్మ్ సెటప్ ఏం చేయాలి? మనము రన్ వన్స్ యూఆర్ ఎనీ న్యూ మెషిన్. సో గిట్ కాన్ఫిగ్ ఐఫన్ గ్లోబల్ యూజర్ నేమ్. సో మీ యూజర్ నేమ్ ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ఈమెయిల్ ఐడిని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు మీ యూజర్ నేమ్ మీ ఈమెయిల్ ఐడి రిజిస్టర్ చేసుకోవాలి? ఎందుకు అంటే మీరు గిట్ కమిట్ ఇచ్చినప్పుడు మీ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ లాగ్ లో సేవ్ అవుతుంది కదా. సో దానికోసం ఎవరు చేశారు, దాని ఆధార్ ఎవరు, అతని మెయిల్ ఏంటి, దానికోసం మనము కాన్ఫిగ్ చేసుకుంటాం అనమాట. అలాగే కోర్ ఎడిటర్ విఎం ఎడిటర్ కానీ లేకుంటే ఇనిట్ డిఫాల్ట్ బ్రాంచెస్ కానీ పుల్ రీబేస్ ఫెయిల్స్ కానీ, సో ఇవన్నీ ఫస్ట్ చేయాల్సిన టాస్క్స్ అన్నమాట. కాన్ఫిగ్ చేసుకోవాల్సింది. లిస్ట్ అంటే ఆల్ సెట్టింగ్స్ కానీ, అలాగే కాన్ఫిగ్ గ్లోబల్ ఐఫన్ లిస్ట్ అంటే గ్లోబల్ ఓన్లీ అని కానీ. సో ఇవన్నీ మనం ఇనిషియల్ గా చేయాల్సి ఉంటుంది. ఇనిషియల్ గా చేసిన తర్వాత ఏమేమి కమాండ్స్ యూజ్ చేస్తాము? గిట్ ఇనిట్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. గిట్ క్లోన్ అనేది చేసాము. నెక్స్ట్ మనము గిట్ క్లోన్ లో దీస్ టైప్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. స్టేటస్ చూసాము, లాగ్స్ చూసాము. సో ఈ లాగ్స్ లో మళ్ళీ ఈ లాగ్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ కమాండ్స్ గిట్ లాగ్ కమిట్ హిస్టరీ చూడడానికి, గిట్ లాగ్ వన్ లైన్. సో కంపేర్ వన్ లైన్ ఫర్ ద కమిట్, ప్రతి ఒక్క లైన్ ని కమిట్ కంపేర్ చేయడము. గిట్ లాగ్ సో ఐఫన్ వన్ లైన్. సో గ్రాఫికల్ గా డిస్ప్లే చేయడం కోసము. గిట్ ఆర్డర్ సో ఈ పర్టికులర్ పర్సన్ చేసిన కమిట్స్ ఏంటి. సో గిట్ లాగ్ సిన్స్ ఈ టైం పీరియడ్ లో ఉన్న లాగ్స్ ఏంటి. సో అవన్నీ కూడా మనం ఫెచ్ చేసుకోవడానికి. గిట్ షో అంటే ఏంటి, సో డిఫరెన్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ మనం చూడాలి. సో ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ మీరు గిటప్ గురించి తెలుసుకోవాలి. సో ఇక్కడ వరకు చేయాలి ఫస్ట్ మీరు, ఇక్కడ వరకు చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఈ కమాండ్స్ అన్నిటిని వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? గిటప్ అంటే అర్థమైనప్పుడు. సో గిట్ డిఫరెన్స్ అంటే ఏంటి? సో అంటే ఇప్పుడు మన దగ్గర గిట్ డిఫరెంట్ కొట్టామనుకోండి, అన్స్టేజ్డ్ చేంజెస్ వర్కింగ్ డైరెక్టరీకి. అలాగే ఇప్పుడు మన ఒక ఫైల్ ఉంది, మాడిఫికేషన్ చేస్తున్నాం. సేమ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంది, ఆ ఫైల్ మీద సమ్ మాడిఫికేషన్ చేస్తున్నాం. చేసిన తర్వాత డిఫరెన్స్ ఏంటో చూడాలనుకుంటున్నాం. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న ఫైల్ కి మనం చేస్తున్న కాన్ఫిగరేషన్ చేంజెస్ కి మధ్య డిఫరెన్స్ ఏంటో చూడాలనుకోండి. గిట్ డిఫరెంట్ కొట్టామనుకోండి,
ఇది ఏం చేస్తుంది, అన్స్టేజ్డ్ చేంజెస్ వర్కింగ్ డైరెక్టరీకి అండ్ ఇండెక్సింగ్ డైరెక్టరీకి ఉన్న చేంజెస్ అనేది చూపిస్తుంది. గిట్ డిఫర్ ఐఫన్ ఐఫన్ స్టేజ్డ్ ఇండెక్సింగ్ వర్సెస్ లాస్ట్ కమిట్ ఏదైతే ఉందో ఆ కమిట్ కి అలాగే ప్రెసెంట్ ఉన్న ఇండెక్సింగ్ కి ఉన్న డిఫరెన్స్ చూపిస్తుంది. అలాగే గిట్ డిఫర్ ఎండ్ ఆల్ అన్కమిటెడ్ చేంజెస్ ఏమని అది చూపిస్తుంది. గిట్ డిఫర్ మెయిన్ డెవలప్, సో కంపేర్ టూ బ్రాంచెస్ మెయిన్ కి డెవలపర్ కి ఉన్న డిఫరెన్స్ ఏది చూపిస్తుంది. గిట్ డిఫర్ ఫైల్స్, టూ కమిట్స్ ఏదైతే కమిట్ ఉందో ఈ కమిట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో చూపిస్తుంది. గిట్ డిఫర్ ఐఫన్ స్టాట్, సో సమరీ ఆఫ్ వాట్ చేంజెస్. సో ఇదన్నీ కూడా మీకు పక్కన ఇది ఎగ్జాంపుల్, దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో నెక్స్ట్ గిట్ బ్లీమ్, సో టెర్రాఫార్మ్ మెయిన్ డాట్ హూ చేంజ్డ్ ఈచ్ లైన్ అండ్ వెన్. సో ఈ చేంజెస్, ఈ పర్టికులర్ ఫైల్ ఉంది, ఈ ఫైల్ మీద ఎవరెవరు ఏమేమి చేంజెస్ చేశారు, ఏ లైన్ మీద చేంజెస్ చేశారు అని చూడాలంటే సో యూ కెన్ యూజ్ ద గిట్ బ్లేమ్ టెర్రాఫార్మ్ సో అండ్ మెయిన్ డాట్ టిఎఫ్. ఈ పర్టికులర్ డైరెక్టరీలో ఈ పర్టికులర్ ఫైల్ మీద ఎవరెవరు ఏ చేంజెస్ చేశారు. అలాగే గిట్ బ్లేమ్ ఐఫన్ లాస్ట్ 10 to 20 లైన్స్ ఏమున్నాయి. సో ఇలా మనం ఎవ్రీథింగ్ అనేది చూడొచ్చు. క్లియరా? ఇవన్నీ చాలా కమెంట్స్ ఉంటాయి దీంట్లో. ఇవన్నీ బ్రాంచింగ్ స్ట్రాటజీ, ఫెచ్చింగ్, పుల్లింగ్. సో ఈ రోజు మాత్రము వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకున్నాం. సో టుమారో ఏం చేద్దామంటే సో గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీ అంటే బ్రాంచ్ ని ఎలా క్రియేట్ చేయాలి, బ్రాంచ్ కి ఎలా షిఫ్ట్ అవ్వాలి, పుల్ రిక్వెస్ట్ ఎలా చేయాలి, పుల్ రిక్వెస్ట్ లో మనం ఎలా అప్రూవల్స్ తెచ్చుకోవాలి, ఏ టీమ్స్ ని ఇన్వాల్వ్ చేయాలి. సో అవన్నీ టుమారో చూద్దాం. ఓకేనా? సో ఇవన్నీ ఇప్పుడు వరకు చెప్పిందంతా ప్రాక్టీస్ చేయండి. పుల్ రిక్వెస్ట్ మనం చేస్తాం, బట్ ఇంటర్వ్యూ టైంలో అడుగుతారు మిమ్మల్ని. ఇవన్నీ మనం చెయ్యము కానీ అయ్యే చేస్తాం, బట్ ఇవన్నీ తెలిసి ఉండాలి. సో వీ నీడ్ టు నో ఎవ్రీథింగ్.